ఇతరులకి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన ఎవరిలో వస్తదంటే వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుంచే వస్తది. టైంలో మా మమ్మీని హాస్పిటల్‌లో చేర్పించేసి ఆ సర్జరీ చేసినప్పుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నేనప్పుడు ఒక మూవీలో వర్క్ చేస్తున్నాను. అది పేర్లు వద్దులేండి. మూవీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నాకు ఇవ్వట్లేదు. ఈవెన్ ఆఫ్టర్ ఐ డిక్లేర్ దెమ్ దట్ ఇది సిట్యుయేషన్ అని చెప్పిన తర్వాత కూడా. సరే ఇంకెవరెవరిని అడగాలో అందరిని అడుగుతున్నాను. లిటరల్లీ బ్రతిమలాడుతున్నాను. కానీ నాకప్పుడు ఎలాంటి హెల్పు రాలేదన్నమాట. అండ్ చివరికి ఏమైందంటే ఆ హాస్పిటల్ వాళ్ళే లేదు పర్వాలేదు మా పరిస్థితి చూసి, ఎందుకంటే పిల్లలు ముగ్గురం, నాకంటే చిన్నవాళ్ళు మా సిస్టర్స్, అంటే మేము ముగ్గురం, నేనే పెద్దదాన్ని, నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు అనమాట. మా పరిస్థితి చూసి మేము ఇంత చిన్న పిల్లలు తల్లి కోసం పోరాడు, అక్కడ ఉన్న ఒక డాక్టర్ జయరాజ అనే డాక్టర్, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాము. అలాగే ఆశామూర్తి అని ఒక మేడం, ఆవిడికి కూడా వాళ్ళిద్దరు కలిసి పర్లేదులే నీకు వచ్చినప్పుడు నువ్వు ఇవ్వు, ముందు ఇది చేసేయాలి లేకపోతే చాలా డేంజర్, ఈ టైం దాటకూడదు అని వాళ్ళు చేశారు.